వారం రోజుల వ్యవధిలోనే హైడ్రా దాదాపు 70కి పైగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఎఫ్టీఎల్ దాంతోపాటు బఫర్ జోన్ల పరిధిలో చెరువులను ఆక్రమించి నిర్మించినటువంటి బడా విల్లాలు కానివ్వండి, దాంతోపాటు ఇటు రిసార్ట్స్ కానివ్వండి, ఫామ్ హౌస్లను అయితే నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. సో అందులో భాగంగానే ఏదైతే ప్రస్తుతము హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ కూల్చివేతల ప్రక్రియ దాదాపు కంప్లీట్ అయిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతము మనము చూస్తున్నాము, ఇది టాప్ యాంగిల్లో మొత్తం వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. దాదాపు వాస్తవానికి 1 గంట నుంచి 1.5 గంటల వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంటుందని అనుకొని భావించినప్పటికీ కూడా పూర్తిగా ఏదైతే ఈ ఎన్ కన్వెన్షన్ చెరువు పరిధిలో ఉన్నటువంటి ఈ నిర్మాణాలంతా కూడా నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతము ఇదంతా దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో అది హైడ్రా అధికారులు కంప్లీట్ చేస్తున్నారు. దాంతోపాటు ఇరిగేషన్ అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఇటు రెవెన్యూ అధికారులతో కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు మాట్లాడుతున్నారు. సో ఏదైతే ఇందులో కూల్చివేసినటువంటి డిబ్రీస్ ఏదైతే ఉందో ఈ డిబ్రీస్ అంతా కూడా తొలగించడానికి దాదాపు 24 గంటల వరకు సమయం ఇచ్చారు. సో అప్పటి వరకు దీన్ని క్లియర్ చేసేసి ఇందులో ఉన్నటువంటి వారికి సంబంధించినటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి అంతా క్లియర్ చేసి చెరువును తమకు 24 గంటల్లో అప్పగించాలంటూ కూడా హైడ్రా ఆదేశాలు జారీ చేసింది. సో మరోవైపు ఇటు హైడ్రా మీద కొంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ, అంటే కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎంఐఎం కార్పొరేటర్లు హైడ్రాకు సంబంధించినటువంటి ఏదైతే టీం ఎలా వాడతారు అని చెప్పిన తర్వాత ప్రత్యేకంగా ఇటు హైడ్రా టీమ్స్ని కూడా కొంత పెంచారని చెప్పవచ్చు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ టీమ్స్ కాకుండా అదనంగా కొత్త సిబ్బందిని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే హైడ్రా ఏదైతే తాము అనుకున్నట్లుగానే ఏదైతే ఈ కూల్చివేతలంతా కూడా క్లియర్ చేసే విధంగా ప్రత్యేకంగా కొంత టీంని ఏర్పాటు చేసుకుంది. ఇటీవల కాలంలోనే ఒక 300కు పైగా ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని నియమించుకున్నారు. సో ఆ సిబ్బంది ప్రస్తుతం ఈ విధుల్లో పాల్గొంటున్నారు. కొంతమంది ఏదైతే ఈ చెరువుల వివరాలను స్వీకరిస్తూ ఉండగా మరికొంతమంది కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో వారంతా కూడా ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తున్నారు. ఇటు రెవెన్యూ, ఇరిగేషన్, దాంతోపాటు హైడ్రా 3 శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకొని ప్రస్తుతం అయితే ఇటు నగరంలో వెలుస్తున్నటువంటి చెరువుల ఆక్రమణల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఎప్పటికప్పుడు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటు అధికారులతో కూడా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఎవరు అడ్డు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఏదైతే అక్రమ నిర్మాణాలు కూల్చివేసే విధంగా కూడా పోలీసు బందోబస్తును కూడా పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు. దాదాపు 100ల సంఖ్యలో ఇటు కూల్చివేతలు జరుగుతున్నటువంటి ప్రాంతాల దగ్గర ఏదైతే పోలీసు బందోబస్తును భారీగా మోహరిస్తున్నటువంటి భాగంగానే ప్రస్తుతం మనము చూస్తున్నాము ఎన్ కన్వెన్షన్. సో ఎన్ కన్వెన్షన్ దగ్గర కూడా మనం చూడొచ్చు భారీగా పోలీసులను మోహరించేసినట్టు. చెప్పండి విజయ్ చంద్ర. నుమాన్, ఇప్పటికే హైదరాబాద్ లో హైడ్రా చేస్తున్నటువంటి వ్యవహారంతో కొంత ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒత్తిళ్లు లేకుండా వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అని వీరికి అభినందనలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా వరంగల్ వాడ్రా మీద కూడా ఒక కొత్తది అలాంటిది తీసుకురావాలని ప్రపోజల్ చర్చ నడుస్తోంది. దాన్ని కూడా ఏదైనా ఆలోచించే అవకాశం ఉందా ప్రభుత్వం? ఎందుకంటే మనకి హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ లేక్స్ అని పేరుంది కాబట్టి వాద్రాని కూడా తీసుకురావాలని అంటున్నారంతా. సార్ ఇటు అంటే హైదరాబాద్తో పాటు వేరే ప్రాంతాలకు కూడా ఇటు హైడ్రాను విస్తరించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు హైదరాబాద్తో పాటు మిగిలిన పెద్ద ఏదైతే మెట్రో నగరాలుగా ఉన్నటువంటి ఇటు వరంగల్ కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో ఇటు ఎక్కువగా డెవలప్ అయినటువంటి ప్రాంతాలు జిల్లాలు కూడా ఏవైతే ఉన్నాయో సో అలాంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేయాలి. అసలు ఈ హైడ్రా పరిధిని మొత్తం ఓవరాల్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తే ఎలా ఉంటుందనే దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందులో భాగంగానే మొదట ఇటు వరంగల్ లాంటి జిల్లాల్లో కూడా ఈ హైడ్రాను తీసుకొస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉంది. సో దాంతోపాటు దీని మీద కూడా ఓ ప్రభుత్వం అయితే అంటే దీన్ని ఆ విధంగా చేస్తే ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద కూడా ఒక ప్రత్యేకంగా ఒక టీంని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీని మీద రంగనాథ్ కూడా కొంత వివరాలు కూడా సేకరిస్తున్నారు. అంటే భవిష్యత్తులో అంటే ఇప్పటికే ఇక్కడ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. వాస్తవానికి హైదరాబాద్ నగరంలో ఎన్నో చెరువులు కబ్జాలకు గురయ్యాయి. దాదాపు 144 చెరువుల్లో ఇటు సిటీలో ఉన్నటువంటి చెరువుల్లో దాదాపు 44 చెరువులు 90% కబ్జా అయ్యాయి. ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. సో ఇలాంటి నేపథ్యంలో వీటిని సంరక్షించాలి అంటే మాత్రం భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగాలి అని అంటే తప్పకుండా ఈ హైడ్రాను పటిష్టం చేయాలి, దీనికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలి, దీనికి ఒక రూపురేఖలు రూపొందించాలనే ఉద్దేశంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో అందులో భాగంగానే కొంత మరికొన్ని బాధ్యతలను కూడా పూర్తి స్థాయిలో
ఎన్నికల స్వేచ్ఛను కూడా ఏదైతే రంగనాథ్కి ఇచ్చినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇటు హైదరాబాద్లో మంచి సత్ఫలితాలు వస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లాలలో కూడా దీన్ని విస్తరించాలనే ఆలోచన మాత్రం ఇటు ప్రభుత్వానికి ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు వరంగల్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, దాంతోపాటు ఏదైతే కరీంనగర్ లాంటి జిల్లాల్లో వీటిని విస్తరించి దీని పరిధి పెంచితే బాగుంటుందనే ప్రతిపాదనలు కూడా అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మొదట మాత్రం ప్రస్తుతం అయితే టాస్క్ మాత్రం గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఇటు ఓఆర్ఆర్ పరిధి వరకు ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఇక్కడ అత్యంత విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, చెరువులు ఉన్నాయి. సో ఎక్కువగా కబ్జాలైనది మాత్రం ఇక్కడ కాబట్టి సో వీటి మీద మొదట ఫోకస్ పెట్టి దీని తర్వాత భవిష్యత్తులో వాటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే ఆలోచనతో అయితే ఇటు ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగానే ఎవరిని కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కూడా తలగ్గే ప్రసక్తే లేదు అనే విధంగా, అంటే ఒక మాటలో చెప్పాలంటే తగ్గేదేలే అంటుంది హైడ్రా. సో ఎవరు వచ్చినా కూడా ఎంతమంది ఒత్తిళ్లు తీసుకొచ్చినా కూడా ఏదైతే ప్రభుత్వ ఆస్తులు దాంతోపాటు ప్రజా ఆస్తులను పరిరక్షించి ఇటు ఏదైతే చెరువుల పరిరక్షణ కోసం పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా హైడ్రా కృషి చేస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇటు హైడ్రా అయితే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. మనం చూస్తున్నాము దాదాపు అంతా కూడా కూల్చివేతల ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. మనము చూస్తున్నాము హైడ్రాలిక్ మిషన్స్ కూడా ప్రస్తుతం అక్కడి నుంచి అంతా కూడా మూవ్ అవుతున్నాయి. ఈ జేసీబీలు దాంతోపాటు హిటాచీలు అన్నింటిన్న వాటిని కూడా ఆ వర్క్ కూడా ప్రస్తుతం నిలిచిపోయింది. అంటే దాదాపు ఏదైతే హైడ్రా అనుకున్నట్లే ప్రస్తుతము వారు అనుకున్న టార్గెట్ని అయితే ఫినిష్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. స్థానికులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ చంద్రిక ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనము చూడొచ్చు. ఇక్కడ అక్రమ కట్టడాలు కూడా ఒక్కసారి మనం పరిశీలిద్దాము. ఏదైతే అక్కడ కమాన్ కనిపిస్తుంది ఒకసారి చూడొచ్చు. షాప్ ఒక్కసారి మనం ఒకసారి జూమ్ చేద్దాం. సో హైటెక్ సిటీకి సంబంధించిన కమాన్ ఏదైతే హైటెక్స్ కమాన్, సో ఆ కమాన్కు ముందు అక్కడ వరకు కూడా ఏదైతే దాని కొంత ముందు ప్రాంతం వరకు కూడా దానికి 200 మీటర్ల వరకు కూడా ఏదైతే చెరువు విస్తరించింది. బట్ ఆ చెరువు పక్కనే ఏ విధంగా షెడ్స్ వెలిసాయి అనేది కూడా మనం చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా ఒక డంపింగ్ యార్డ్ని తలపించే విధంగా ప్రత్యేకంగా షెడ్స్ వెలిసాయి. అక్కడంతా కూడా పరిశ్రమలు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు, ఇక్కడంతా కూడా 100 గజాలు, 200 గజాలు, 150 గజాల వరకు ఆక్రమించి సో ఏదైతే అక్కడ షెడ్ల నిర్మాణం మొదట చేస్తున్నారు. దాని తర్వాత ఏదైతే రెవెన్యూ అధికారుల నుంచి, మున్సిపల్ అధికారుల నుంచి చిన్నపాటి పర్మిషన్ తీసుకుంటున్నారు. తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళ దగ్గర నుంచి కరెంట్ బిల్ తీసుకుంటున్నారు. తర్వాత వారు నేరుగా ఏదైతే ఈ అసలు ప్రభుత్వం సంబంధించినటువంటి భూముల్లో రిజిస్ట్రేషన్ కూడా చేసేసినటువంటి గత 10 ఏళ్ల కాలంలో ఇదే తంతు జరిగింది. సో హైదరాబాద్ మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చెరువులను కూడా రిజిస్ట్రేషన్లు చేసుకుని వారు అందులో పెద్ద పెద్ద అంతస్తులు కూడా నిర్మించారని చెప్పొచ్చు. సో అందులో భాగంగా మనం ఉంటున్నటువంటి ఈ ఏదైతే అపార్ట్మెంట్ ఉందో సో మనం చూస్తున్నాము. ఇక్కడ ఇందాక నుంచి మనము మార్నింగ్ నుంచి కూడా లైవ్ ఇక్కడే ఇస్తున్నాం. సో ఇదైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ కూడా పూర్తిగా ఏదైతే బఫర్ జోన్లో ఉన్నటువంటి బిల్డింగ్. సో మనము చూస్తున్నాము ఈ బిల్డింగ్ అంతా కూడా బఫర్ జోన్లోనే ఉంది. సో దీని మీద కూడా అంటే ఈ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం ఇది. సో అక్కడ వరకు FTL పరిధి అయితే పక్కన ఉన్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా బఫర్ జోన్లో ఉన్నటువంటి కొంత భాగం ఇది. సో ఇలాంటి వాటిని కూడా అధికారులను గత ప్రభుత్వంలో అధికారులు కానివ్వండి, స్థానిక రాజకీయ నాయకులు కానివ్వండి మేనేజ్ చేసేసి సో ఇక్కడ పెద్ద ఎత్తున కూడా నిర్మాణాలు చేశారు. చెరువు లోపల, చెరువు బయట, చెరువు పక్కన అసలు చెరువు అనేది లేకుండా, చెరువు రూపురేఖలే కనిపించకుండా చెరువును పూర్తిగా కనుమరుగు చేసే విధంగా ఏదైతే అధికారులు గతంలో విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చారు. ప్రస్తుతం మాత్రము ఇలాంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఉక్కుపాదం మోపుతామనే విధంగా ఏదైతే గతంలో ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి అంటే ఈ కన్స్ట్రక్షన్స్కి ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో అలాంటి వాటి మీద కూడా ప్రత్యేకంగా ఏదైతే కొరడా జులిపించే విధంగా కూడా పూర్తిగా అధికారులు ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి వాటికి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టే విధంగా కూడా ఇటు హైడ్రా ఉపక్రమిస్తుంది. ఇప్పటికే కొంతమంది ఏదైతే విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చినటువంటి G+5, G+4 ముఖ్యంగా ఏదైతే చెరువు FTLలో ఇల్లు కట్టడానికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానివ్వండి, కొంతమంది కమిషనర్లు కానివ్వండి, సో డిప్యూటీ కమిషనర్ వీళ్ళంతా చిట్టా హైడ్రా తీస్తుంది. సో ఈ భవనాలు నిర్మించి ఎన్నేళ్ళు అవుతుంది, వీటికి అనుమతులు ఎవరిచ్చారు ఏంటి అనే దాని మీద అంటే కేవలము నిర్మించినటువంటి వారి మీద మాత్రమే కాదు, నిర్మాణానికి సహకరించినటువంటి వారు, నిర్మాణానికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులు సో వారి మీద కూడా చర్యలు తీసుకునే విధంగా కూడా హైడ్రా ఫోకస్ పెట్టింది. సో అందులో భాగంగానే ఇటు GHMC దాంతోపాటు నగర శివార్లో ఉన్నటువంటి మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లో చెరువుల్లో నిర్మాణాలు వెలిసినటువంటి వాటికి పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల చిట్టాను కూడా ఏదైతే డేటా కూడా కలెక్ట్ చేస్తుంది హైడ్రా. సో వారి లెక్క కూడా తీస్తాం, అందరి లెక్క తప్పకుండా అందరి భరతం పడతాం అనే విధంగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఫోకస్ పెట్టారు. సో ఎన్నో ఒత్తిళ్ళు వస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా తలగ్గకుండా, ఎందుకంటే మనము నిలువెత్తు నిదర్శనం ఇదని చెప్పవచ్చు. హైడ్రా
కూల్చివేతల పనితనానికి నిలువెత్తు నిదర్శనమే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయి. వాస్తవానికి దీన్ని కూల్చివేయాలంటే మాత్రం పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. బట్ అయినప్పటికీ కూడా వీటెక్కడికి కూడా తలగకుండా సో హైడ్రా తమ అనుకున్నట్లుగానే టాస్క్ కంప్లీట్ చేసింది. దాదాపు 100% ప్రస్తుతం డిమాలిషన్ పూర్తయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. సో మరిన్ని అప్డేట్స్ మనం కంటిన్యూ చేస్తూ